VJ24 న్యూస్కి స్వాగతం. కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఫౌండర్ డాక్టర్ రెవరెండ్ సంగాల పాల్సన్ రాజ్ జన్మదిన వేడుకలను డైరెక్టర్ గోపు జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ యేసు శిలువ వేయబడిన 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు మృత్యువాత నుండి సజీవంగా తిరిగి లేచిన పునరుత్థాన సంఘటనను జరుపుకునే అత్యంత ముఖ్యమైన క్రైస్తవ పండుగ అని తెలిపారు. ఇది మరణంపై జీవం సాధించే విజయానికి, కొత్త జీవితానికి, నిరీక్షణకు ప్రతీకగా భావిస్తారని తెలిపారు. దీని ద్వారా క్రైస్తవులకు విశ్వాసం, పాప విముక్తి కలిగాయని తెలిపారు. అనంతరం డైరెక్టర్ గోపు జయప్రకాష్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు జోషి మందిర సభ్యులు సంగాల ఎర్మియా తదితరులు పాల్గొన్నారు. నేను చూస్తున్నాను, పొద్దునే వేస్తున్నాను. అందరు ఒక వాళ్ళంటే ఏడవగానే భోగం చేస్తున్నారు. నేను చెప్పాను, వాళ్ళ ఆనంద భాష బిందాలు కారుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అందరూ చిన్న పాట పాడి దేవుని వాక్యం కొనుకొచ్చి మనం దేవుని కార్యం, నాకు ఈ కేకులు కర్రీ చేయడం, దండలేసుకోవడం, ఈ సెలబ్రేషన్ మొదటి నుండి ఇష్టపడడం అస్సలు ఇష్టపడిన వ్యక్తిని కాదు. ఎందుకంటే నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నా ప్రేమ సువార్త ద్వారా ఆయన తెలియజేయాలనే ఆయనను ప్రేమించాడు కనుక ఈ 53వ సంవత్సరం దేవుడిచ్చాడు కనుక ఇంకెక్కువ సువార్త చెప్పినందుకు నేను మరి పనిచేయాలి దేవుడాన్ని ప్రార్థన చేశాను. परमेश्वर मुझे और आयुष दिया है, इसके लिए मैं परमेश्वर को धन्यवाद। ఎక్కువ గంటలు కష్టపడి మోకాలు పెట్టి ప్రార్థన చేయాలని ప్రార్థన చేశాను. ज्यादा समय में मेहनत करके घुटने में रह करके मैं प्रार्थना करना है. ఎక్కువ మీ అందరికీ అందుబాటులో ఉండాలని ప్రార్థన చేశాను. मैं बहुत ज्यादा आप लोगों की उपस्थिति में रहने करके मैं प्रार्थना की. మీ కష్టాలే మా కష్టాలమ్మా. आप लोगों को तकलीफ ही है, मेरा तकलीफ है. అర్ధరాత్రిలో మా మేడ్స్కి వచ్చారు. और 20 का रात में एक महिला फोन किया है. అయ్యా డాక్టర్ చెప్పాడు 50,000 రూపాయలు ఖర్చైన పాప ఇన్ఫెక్షన్ తగ్గలేదు. और डॉक्टर ने बताया 25,000 रुपए खर्च हुआ, फिर भी इन्फेक्शन कम ही नहीं हुआ. ఈ రాత్రి నేను ఎక్కడికి పోవాలి? आज रात हम लोग कहाँ जाना है? యేసయ్య అన్నాడు, నాకు గుర్తు చేశాడు. యేసయ్య పాలయ్య దగ్గరికి పో, నిద్రపోను, రాత్రంతా ప్రార్థన చేస్తున్నట్టు ఎత్తుకొని వచ్చాను. और प्रभु के दास पालय के पास जाओ करके बोला है. నేను తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. मैं सिर के ऊपर हाथ लगा के मैं प्रार्थना किया. యేసు ప్రభు బాగు చేశాడు. यीशु मसीह ने चंगा किया है. హల్లెలూయా. అలా మీ జీవితంలో ఎన్నో మరణాలను దేవుడు రక్షించాడు కదా. हम लोग जीवन में कई सारा मृत्यु से परमेश्वर ने बचाया है. మనం ఒక చిన్న పల్లెలు పడి వాడుతున్నాం. పోయే వాయి నిర్వహించేవారు మంచి సిస్టమ్ తర్వాత మీరందరికీ వందనాలు చూపిస్తున్నారు. और 27 वर्ष हुआ है. నేను సేవ చేయబట్టి 39 సంవత్సరాలు. मैं सेवा करके 29 साल हो रहा है. 40 సంవత్సరాలు సేవ చేయబట్టి सेवा करते हुए 40 वर्ष हो रहा है. ఫుల్ సమర్పించుకున్నది, और पूरा संपूर्ण పూర్తిగా సమర్పించుకున్నది 38 సంవత్సరాలు. और संपूर्ण रूप से समर्पण किया 38 वर्ष है. నాకు తెలుసు मुझे मालूम है ప్రభు నన్ను ప్రేమించాడు. परमेश्वर मुझे प्रेम किया. నన్ను సేవలు తీసినప్పుడు 5 విషయాలు చెప్పాడు. मुझे सेवा में बुलाहट करते समय 5 विषय बताए. నా కుమారుడా పాల్ నిన్ను ప్రేమిస్తున్నాను.
मेरे पुत्र को मैं आपको प्रेम कर रहा हूँ, రెండవది నిన్ను ఏర్పరచుకున్నాను, मैं आपको चुना हूँ। మూడవది నువ్వు సువార్త ప్రకటించాలి, अब सुसमाचार सुनाना है। నాలుగవది నువ్వు దివారాత్రములు ప్రార్థన చేయాలి, अब दिन और रात प्रार्थना करना है। ఐదవది భయంకరమైన శ్రమలు భరించాలి, भयंकर क्लेश मन को उठाना है। అవమానములు నిందలు భయంకరమైన బలహీనతలు నీకు వస్తాయి, अवमान, निंदा और कमजोरी भयंकर रूप से आएगा। ఏడవది మరణం వరకు నమ్మకం ఉండము, ఆరవది మరణం వరకు నమ్మకం ఉండాలంటే मृत्यु तक आप ईमानदारी के साथ रहो భూలోకాన్ని నీకు సొత్తుగా ఇస్తానన్నాడు దేవుడు. और इस संसार को पूरा आपको दे दूंगा करके बोला। ఎంత గొప్ప దేవుడు నా దేవుడు అంటే और कितना बड़ा परमेश्वर मेरा ఈ परमेश्वर। వాగ్దానాలు నేను పట్టుకున్నాను. इस प्रतिज्ञा को मैं पकड़ा हूँ। 4వ తరగతిలో నేను పరిశుద్ధాత్మ పొందాను. और चौथा क्लास कक्षा में मैं पवित्र आत्मा గ్రామం భీమారం హన్మకొండ జిల్లా దగ్గర और गांव भीमारम और हनुमकोंडा जिला है। అమ్మ శ్రీపర్ పనిచేస్తుంది. ఇందాక మా వదిన చెప్పి ఏడుస్తున్నాను, అంకుల్ బయట పెట్టి అంకుల్ ఏడుస్తున్నాను, కళ్ళలో నీళ్ళు. మీరు అనేక సంవత్సరాలు బ్రతకాలి. బాలయ్య కూడా ప్రకాశయ్య తర్వాత కమిషనర్ సార్ అక్కడికి పోయి మీరేం చేస్తారు, దేవుని స్తుతించాలి కదా అయ్యా. ఇక్కడ ఉంటే లక్షల మందికి కోట్ల మందికి మీరు అవసరం. ఎంతో మంది పిల్లలు ఎంతో మంది నేర్చుకుంటా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 170 దేశాల వారు నాకు బర్త్డే గ్రీటింగ్ చెప్పారు. और 100 देशों से लोग पूरा मुझे जन्मदिन का शुभकामनाएं। అనేక మంది మెసేజ్ పెట్టారు. कई सारे लोग मैसेज किया है। దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు గుర్తు చేసుకున్నారు. परमेश्वर ने किया वाला कार्य वो लोग याद कर रहा है। నేను అన్నాను, ఈ కేకులు కట్ చేయడం నాకు ఇష్టం లేదు, मुझे केक काटने का मुझे पसंद नहीं है ఈ పూలదండ వేసుకోవడం ఇష్టం లేదు, और वो फूल माला को पहनना ఈ भी బోకేలు తీసుకోవడం ఇష్టం లేదు. ओके लेना भी पसंद नहीं है। నేను అన్నాను, ఆ డబ్బులే ఏదంటే పరిచర్యకైతే దేనికన్నా అయితే అని చెప్పాను. చాలా మంది తెలిసిన बहुत सारे लोग मैं बोला वही पैसा कोई सेवक में इस्तेमाल किया जाए। 4వ తరగతిలో ఎప్పుడు దేవుని ఆత్మ బోధన నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. चौथा कक्षा में जब मैं घुटने में रह करके प्रार्थना किया हूँ ప్రకాశమైన వెలుగు నాలోకి వచ్చింది. और बहुत तेज का तेज मेरे ऊपर आया है। దేవుడు ఏ విధంగా ప్రార్థన చేయడం నేర్పించాడు. परमेश्वर ने मुझे प्रार्थना करना सिखाया है। నాకన్నా పెద్ద అన్నయ్య చనిపోయాడు. मेरे से बड़ा भैया वो मृत्यु हो गया है। ఆయన ఫోటో కూడా ఉన్నది. నా ఫోటోలు ఇచ్చినప్పుడు మా అమ్మ నాకు కలిశారు. ఏదో చక్కగా మా అన్నయ్య ఢిల్లీకి పైన పేరు ఆ ఫోటో చూపెట్టాడు. తర్వాత నాకు చిన్న అప్పుడు నేను మధ్యలో కానీ అన్నయ్య చనిపోవడం ద్వారా కుటుంబ భారాన్ని నేనే మోయాలి. और भैया मृत्यु होने के बाद परिवार को बोझ नहीं उठाना है। ఇప్పుడు మళ్ళీ సాయంత్రం కేక్ కట్ చేయాలని ప్రకాశ్ ఎక్కడ నన్ను ఎన్నిసార్లు కట్ చేయాలయ్యా వద్దు అంటే ఇవాళ ఒక్కరోజు ప్రకాశ్ అయిన నా కోరిక నేను చెప్పినట్టు చేయాలి. ఇవాళ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రేయర్ మీటింగ్ నాకు ప్రేయర్ చేసుకుంటానని వదిలిపెట్టాను అని చెప్పాను. నా వల్ల అయితే చాలా అవుతుంది. ఎందుకంటే రాత్రి పగళ్ళు నేను ఎంత కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసుకుంటాను, దానికి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇవాళ ఒక్కరోజు ఓడ్చుకోవట్లేదు. సరే మీ అందరూ సంతోషమే, నా సంతోషం అని చెప్పాను. सब लोग आनंद ही मेरा आनंद है।